ఏదో 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 జరిగేనే ఎదలో నీలో నాలో ఏదో జరిగేనే. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే, హాయ్ సార్, ఎలా ఉన్నారు? సూపర్, చూస్తేనే తెలిసిపోతుంది. ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ ఏంటి సార్? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఇంకొకటి మార్చాను. ఎం అంటే మై, ఎల్ అంటే లవ్లీ, ఏ అంటే అందగాడు. యు మై అందగాడు. నేను ఓల్ ఇండియాకి అందగానేరా, ఓల్ ఇండియాకి అందగానేరా. అంత కళాకారులం కలుస్తూనే ఉంటాం. ట్రైన్ జర్నీ లాగే ఎక్కుటోళ్ళు ఎక్కుతుంటారు, దిగుటోళ్ళు దిగుతారు. ఇప్పుడు ఉన్న కమెడియన్స్ లో మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరు సార్? బాబు మోహన్. బాబు మోహన్ సార్. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇదేనా? ఇంతే సార్, మనంతా ఊరికే మాట్లాడుకోవడమే ఉంటది. అన్నిటికంటే కొత్తగా ఉంది. లేకపోతే గుచ్చి గుచ్చి వాడిని ఏదో అనమని వీడిని ఏదో అనమని అంటున్నారు. మీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఒకటే కాదు చాలా ఉన్నాయి. అది మీ నోటితో మళ్ళీ మేము వినాలనుకుంటున్నాం. ఆలి ఎంత చాట ఎంత పరిందియో అంటే అది భలే కలిసి వచ్చింది. బుచ్చికి బుచ్చికి నిన్ను ముక్కలు 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 బుచ్చికి, కాకులు గద్దలు బుచ్చికి బుచ్చికి, కాకులు గద్దలు బుచ్చికి బుచ్చికి. బాబు మోహన్ పేరు విన్న ప్రతిసారి కోట శ్రీనివాస్ గారి పేరు వస్తుంది పక్క. మా కాంబినేషన్ తోనే ఇట్లైన సినిమాలు చాలా ఉన్నాయి. మీకు సినిమా ఇండస్ట్రీ ఇష్టమా, పాలిటిక్స్ ఇష్టమా? చంద్రబాబు గారు వద్దొద్దు బాగుండదు అని అంటే నేను ఉద్యోగానికి రిజైన్ చేసి మరి ఇదే నా వృత్తి అనుకున్నా. అది కూడా దాసరి గారు, ఎరా మధ్యాహ్నం భోజనం కనపడలేదే, గురుగారు మీరే రిజైన్ చేయమన్నారు కదా, లంచ్ టైంలో పోయి రిజైన్ చేసి వచ్చినాడు. చేసేసావా? రిజైన్ చేసేసావా? వెరీ గుడ్ రా, వెరీ గుడ్ రా. చినుకు చినుకు అందెలతో చిటపడ చిరునవ్వులతో. 34 years అయిందంట సినిమా మాయలోడు వచ్చి. సౌందర్య గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, అసలు చినుకు చినుకు అందరూ పాట కూడా చేయొద్దని చాలా మంది గొడవ చేశారు. నీ లైఫ్ని పాడు చేసుకుంటావా? బాబు మోహన్ అనే పేరు కొంతమందికే తెలుసు, కానీ మిమ్మల్ని ఇష్టపడే పేరు ఇంకొకటి ఉంది, పాయగాడు అంటారు. మీ ముందు అనడానికి నాకు భయం వేసింది సార్, ఒకసారి అనేమంటారా? అనండి. పాయగాడు, పాయగాడు. మీ లైఫ్ లో ఎవరైనా ప్రపోజ్ చేశారా సార్? ఇంటర్వ్యూ బిగినింగ్లోనే అన్నారు, నల్లగుణానని అందంగా లేనని ఏదో అనేసారు కదా సార్. మీరు ఒప్పుకోండి, నేను ఇప్పుడే ప్రపోజ్ చేస్తాను మీకు. ప్రపోజ్ చేస్తే అక్కడ ఇమ్మానేలు ఊరుకోడు. ఇప్పుడున్న జనరేషన్ ఫ్యామిలీస్ గొడవలు పడి ఆస్తుల కోసం విడిపోతున్న వాళ్ళు ఉన్నారు. నాకు సంబంధం లేని నేను మాట్లాడలేదు. మీరు మీ వైఫ్ కి 150 kgs బంగారం కొనిచ్చారట. నేను అసలు కొనేలేదు. ఎందుకంటే మీ లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఫోన్ ఎవరికి చేస్తారు సార్? ఎవరికి చేయను, దేవుడికే. దేవుడికి డైరెక్ట్. అంటే ఎందుకంటే మా పెద్దబాబు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అన్నీ ఇచ్చి మళ్ళీ ఇందులోనే కష్టాలు పెట్టి, అంతటి విపత్తు వచ్చినప్పుడు నేను ఏడుస్తూ అడిగాను, ఏంటి వై? కిసిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు మీ బిగ్ టీవీలో.